సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు భక్తులు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో కార్తీక మాస సోమవారం సందర్భంగా మేధా దక్షిణామూర్తి అయిన త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజాభిషేకాలు చేస్తున్నారు భక్తులు. స్వామివారికి బ్రహ్మీ ముహూర్తంలో మూల విరాట్ అభిషేకాలు, పలు అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. త్రికోటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో కోటప్పకొండకు తరలి వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో కార్తీక మాసం శోభ కనిపించింది. గోష్పాద క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అఖండ గోదావరి స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలను గోదావరి నదిలో వదులుతూ మహిళలు పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేకమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తజనం పోటెత్తింది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచి సప్త గోదావరి నదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.